సో వెల్కమ్ టు బైరా మీడియా. గతంలో లేని విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదలకు నేరుగా ఇల్లు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఈరోజు ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అందులో నిజమా వాస్తవం అనేది వాళ్ళని తెలుసుకుందాం. ఇల్లు వచ్చిందమ్మా? వచ్చింది. ఎవరి మీది? అనకాపల్లి గవలపల్లి. ఏ ఇల్లు వచ్చిందమ్మా? డింకో ఇల్లు. టిట్కో ఇల్లు వచ్చింది. ఈ గత ప్రభుత్వంలో రాలేదమ్మా? అప్పుడు ఇస్తానన్నారు, మరి వాయిదా పడింది. మరి ఇప్పుడు ఇచ్చారు, జగన్ గారు ఇచ్చారు. జగన్ గారు ఇచ్చారు. అవునండి. ఎంత డబ్బులు కట్టారు? డబ్బులు కట్టలేదు. 500 ఆయన ఒక ఫ్రీగా హామీ ఇచ్చారు కదా, ఫ్రీగా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చుకున్నారు ఆయన? ఇచ్చారండి. రూపాయి కట్టలేదు. ఓన్లీ మేము అదే 500 డీడీ తీసాం. 500 డీడీ తీసాం అంతే. రూపాయి కట్టలేదండి, ఇస్తానన్నారు, ఇచ్చారండి. ఇవాళ ఇస్తున్నారు. సంతోషమేనండి మాకు ఇస్తే. హ్యాపీనండి, హ్యాపీగా ఉన్నామండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎలా ఉంది? ప్రభుత్వం అసలు మాకు ఇస్తానన్నారు కానీ ఇప్పటి వరకు ఏం చేయలేదండి. ఇప్పుడు మాత్రం మరి ఇస్తానన్నందుకు జగన్ గారు ఇస్తున్నారు. అదండి. ఇచ్చారా? ఇచ్చాను. చూసుకున్నారా మీది? చూసుకున్నామండి. బాగానే ఉందండి. బాగానే ఉందండి. ఎప్పుడైనా అనుకున్నారమ్మా మీకు ఒక ఇల్లు వస్తుందని? ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటే ఇల్లు వస్తుంది అనుకోలేదండి ఎప్పుడును. అప్పుడు డబ్బులు కట్టాలని మరి ఇప్పుడు డబ్బులు కట్టకన్నా ఏమి రూపాయి కూడా కట్టొద్దని చెప్పిస్తానన్నాను కల్లా ఇస్తున్నారండి ఆయన. అవునండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉందండి. పర్లేదండి. ముఖ్యంగా ఏది బాగా నచ్చింది మీకు? ఇల్లు ఇస్తున్నారు కదా, ఇప్పుడు బాగానే ఉంటుందండి. మరి మాకు అన్ని బాగానే అంటే ఇస్తానని అంటున్నారు, ఎవరు ఇవ్వలేదు. మరి ఎన్ని ఇస్తున్నారంటే గేటే కదండి. అదండి. అన్నారు, అవి ఇవ్వలేదు. తర్వాత జగన్ గారు అదే చంద్రబాబు ఇస్తున్నారు, ఆయన ఇప్పుడు జగన్ గారు నెరవేరుస్తున్నారు. ఆ పథకం ధైర్యం చేసి ఇస్తున్నారు ఆయన ఇస్తున్నారు. అంతే. ఈ కాలనీలో చూస్తుంటే అపార్ట్మెంట్ లా ఉన్నాయి, ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అందంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయండి. అయితే మళ్ళీ వస్తారమ్మా జగన్ గారు? వస్తారు. గెలుస్తారా? ఓట్లు వేస్తారు? మహిళలు ఓట్లు వేయరంట కదా ఈసారి? వేస్తామండి, అందరూ వేస్తారండి. ఏ పొడి ఏముండదండి. మంచి చేస్తున్నారు కదా, వేస్తారండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారమ్మా? వస్తున్నారు కానీ మరి మనం చెప్పలేం కదా, అది మనకు తెలియదు కదండి. ఎవరన్నది మరి ఎవరు గెలుస్తారని మనం చెప్పలేము. మన పరిపాలన ఇలా ఉంది కాబట్టి మేము చెప్పామండి. ఎన్నాళ్ళు బట్టి ఇస్తానని ఇవ్వలేదు. ఇప్పుడు సంతోషం అంటే ఇల్లు ఏదో డబ్బులు కట్టగానే ఇస్తున్నారు కాబట్టి మాకు సంతోషమే. అదండి. మరి బాగుంది. అయితే ఇప్పుడు పర్వాలేదు. మరి అది ఇస్తే సంతోషమే మరి.